హాయ్ గైస్, ఇప్పుడే మహిదర్ వైబ్స్ అని చెప్పి ఒక ఛానల్ ఉంది. అందులో ఒక వీడియో చూసిన. ఛానల్ అమ్మేస్తున్నా, సో ప్లీజ్ నన్ను కాపాడండి, నాకు మనీ సెండ్ చేయండి, ఛానల్ అమ్మకుండా ఉంటా అని చెప్పి ఏదో వీడియో పెట్టిండు. అంటే ఆయన దర్ఫీ కేఫ్ అని చెప్పి అందులో ఒక 65 lakhs ఇన్వెస్ట్ చేసిండు. 40 lakhs ఓన్ మనీ, 25 lakhs లోన్ తీసుకున్నా అని చెప్పి. సో ఇప్పుడు ఆ దర్ఫీ కేఫ్ లాస్ వచ్చింది. దానివల్ల కేఫ్ అమ్మేస్తే ఒక 10 లక్షలు వచ్చినాయి ఆ ఎక్విప్మెంట్ తో. ఆ తీసుకున్న 25 lakhs పే చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు, ఇంట్రెస్ట్ కూడా పడుతున్నాయి. సో దీనివల్ల ఛానల్ అమ్మేస్తున్నా. ఛానల్ అమ్మకుండా ఉండాలంటే మీరు నాకు డబ్బులు ఇవ్వండి, నేను కింద క్యూఆర్ కోడ్ పెడతా అని చెప్పి ఒక మంచి కాన్సెప్ట్ స్టార్ట్ చేసిండు. నాకు అర్థం కానీ ఏమంటే, నేను బయటకి వెళ్ళి 25 lakhs అన్నావు కదా, ఎక్విప్మెంట్ అమ్మేసి 10 లక్షలు పోయింది అన్నావు కదా, ఒక 15 లక్షలు ఇంట్రెస్ట్ కలిపి ఇంకో 5 లక్షలు 10 లక్షలు, ఇంకో 25 lakhs ని కావాలి మాక్సిమం, అంతే కదా. దానికోసం యూట్యూబ్ లో జనాలను అడుగుతున్నావు నాకు డబ్బులు పంపించండి అని చెప్పి. నువ్వు ఇప్పటిదాకా ఏదైతే 40 లక్షలు ఇన్వెస్ట్ చేసినావు, అది ఎక్కడ నుంచి చేసినావు? యూట్యూబ్ లో రివ్యూస్ చేసుకుంటూ వచ్చిన డబ్బులతో ఇన్వెస్ట్ చేసినావు కదా. మహా అంటే ఒక 4-5 years లో ఒక సేవింగ్ చేసి ఉంటావు 40 lakhs ని. అప్పుడు ఇంకా నేను చిన్న ఛానల్, ఇప్పుడైతే ఇంకా పెద్ద ఛానల్ కాబట్టి కనీసం ఇయర్కి ఒక 15 లక్షలు సంపాదిస్తావా? తక్కువ. ఐఎమ్ సేయింగ్ వర్స్ట్ కేస్ ఒక 20 లక్షలు సంపాదిస్తావా? అట్లాంటిది ఒక 20 లక్షలు బయట లోన్ తీసుకొని నెలకి ఇంత ఈఎంఐ కట్టుకున్న దానికి ఇప్పుడు యూట్యూబ్ లోకి వచ్చి ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసుకుంటూ డబ్బులు అడుగుతున్నావు కదా. కొద్దిగా నా బుద్ధి ఉందని నాకు అర్థమైతే లేదు. ఈ మధ్యలో ఒక ఫ్యాషన్ అయిపోయింది, యూట్యూబ్ లోకి వెళ్ళి డబ్బులు సంపాదించాలా, బయట ఇన్వెస్ట్ చేసుకోవాలా, అక్కడ లాస్ వస్తే జనాల పైన పడాలి, నన్ను సేవ్ చేయండి అని చెప్పి జనాల పైన పడాలి. నెక్స్ట్ 1 year లో పెద్ద పెద్ద సినిమాలు చాలా వస్తున్నాయి కదా, పెద్ది అని చెప్పి, పవన్ కళ్యాణ్ సినిమా ఉస్తాద్ అని చెప్పి, నాని సినిమాలు ఉన్నాయి, ఫౌజీ ఉంది, ఇట్లా చాలా పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి కదా. వీటన్నిటికి రివ్యూస్ తక్కువ ఒక వీడియోకి 5 లక్షల వ్యూస్ రావు, కనీసం ఒక వీడియోకి 50,000 నుంచి 60,000 రావు. అలాంటిది ఒక సంవత్సరంలో నువ్వు ఈజీగా కనీసం 5 లక్షలు సేవ్ అయితే తక్కువ. ఇది కాకుండా నీ ఫ్రెండ్స్ నుంచి లోన్ తీసుకోవచ్చు, బయట ఫ్యామిలీస్ నుంచి లోన్ తీసుకోవచ్చు. ఇన్ని ఆప్షన్స్ పెట్టుకుని యూట్యూబ్ లోకి ఎందుకు డబ్బులు అడుగుతున్నావు? అంటే ఇక ఎమోషనల్ అంటే ఏ మాత్రం కూడా కష్టపడవా? కొంచెం స్ట్రెస్ తీసుకుంటే చచ్చిపోతావా? కొంచెం కష్టమసాలిగా యూట్యూబ్ లోకి వచ్చి ఏడ్చేడాలి ఎమోషనల్గా మొహం పెట్టి. సో ఛానల్ అమ్మేస్తున్నా గైస్, మీరే హెల్ప్ చేయాలి ప్లీజ్. ఏంది నాకు అర్థమైతే లేదు. నీ ఛానల్ కి 1 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు అండ్ ఈ వీడియో ఆల్మోస్ట్ 1,00,000 మంది చూసారు. కనీసం వాళ్ళు ఒక 1000 మంది యూట్యూబర్లు ఉన్నారు. వాళ్ళకు కూడా రేపటి మన కష్టం వస్తే మనకు యూట్యూబర్ లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, వాళ్ళ మీద పడదాం అనుకుంటారు. నువ్వు ఇప్పటిదాకా సేవ్ చేసింది మొత్తం రివ్యూస్ పైనే కదా, ఇప్పుడు కూడా రివ్యూస్ ఇంకెక్కువ రివ్యూస్ పెట్టు, ఇంకెక్కువ లెంత్ రివ్యూస్ పెట్టు, చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పు, మనీ సంపాదించుకో. ఆ ఆప్షన్ పక్కన పెట్టి నువ్వు డైరెక్ట్ పీపుల్ నచ్చితే దాని మీనింగ్ ఏముంది? నీకు కొంచెం వాల్యూ ఉంటుందా కొంచెమన్నా? ఇవన్నీ కాదు, నీ ఛానల్ మన చిన్న ఛానల్ 1 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఒక వీడియో పెడితే 5 లక్షల దాకా వ్యూస్ వస్తాయి. మన సంక్రాంతికి వచ్చిన మూవీ చూడండి రివ్యూస్, ఒక్కొక్క దానికి 500K 600K వ్యూస్ వచ్చినాయి కదా. ఇదే ఫ్లోలో ఇట్లే రివ్యూస్ చేస్తే నీకు ఇంకా రావా డబ్బులు? అక్కడ ఒక ఆప్షన్ ఉంది కదా, ఒక బ్యాంక్ లోన్ పెట్టుకొని నెలకి ఈఎంఐ కట్టుకునే ఆప్షన్ ఉండగా, క్రాంతి వ్లాగర్ అనే ఆయన ఉన్నాడు, ఆయన నీ ఫ్రెండే. విఆర్ రాజ్ ఉన్నాడు, ఆయన నీ ఫ్రెండే. అట్లీస్ట్ యూట్యూబ్ లో చూస్తూ ఉంటాం కదా, సేమ్ కమ్యూనిటీ కాబట్టి వాళ్ళని అడుక్కోవచ్చు, వాళ్ళ దగ్గర లోన్ తీసుకోవచ్చు, పర్సనల్ లోన్ మళ్ళీ ఇస్తా అంటే వాళ్ళు ఇయ్యరా? ఈ అన్ని ఆప్షన్స్ ఉండగా సబ్స్క్రైబర్ల మీద పడడం ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఐ హేట్ దిస్. నీకు ఎంత కష్టం వచ్చినా నీ కాళ్ళ మీద నిలబడి కానీ పక్కన పైన బతుకుతా అంటే ఆ లాస్ నీ వల్ల వచ్చింది. నీకు ప్రాపర్ ఐడియా లేకుండా, నీకు ప్రాపర్ ఒక స్ట్రాటజీ లేకుండా అక్కడ ఏదో పోయి కేఫ్ పెట్టినావు, అది లాస్ వచ్చింది. ప్రాఫిట్స్ వస్తే నువ్వు వాళ్ళకి డబ్బులు ఇస్తావా? లేదు కదా. మరి లాస్ వచ్చినప్పుడు ఎందుకు అడుగుతున్నావు? ఆ లాస్ ఎంత? 20 లక్షలు లాస్, అది మహా అంటే 20-25 లక్షలు లాస్. అది నీలాంటి ఒక పెద్ద యూట్యూబర్కి దట్ ఈస్ నథింగ్ లిటరలీ. ఒక కష్టం వస్తే ఎలాంటి ఇబ్బందులు పడదు, అసలు మైండ్ ఫ్రీ ఉండాలి. సింపుల్ గా యూట్యూబ్ లో రావాలా, వీడియోస్ పెట్టాలా, డబ్బులు వేసాలి, అంతే. ఈజియెస్ట్ ఆప్షన్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎంకరేజ్ దిస్. నా వీడియో చూసి 10 మంది అయినా, 100 మంది అయినా, 1000 మంది, ఐ డోంట్ కేర్. బట్ మీరు మాత్రం డబ్బులు పంపించకండి. బికాస్ వీ డోంట్ నో ఆయనకి లాస్ ఎంత వచ్చిందో తెలియదు. అసలు మనం ఎందుకు డబ్బులు ఇవ్వాలి? మన ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తేనేమో 10 సార్లు ఆలోచిస్తాం. ఈ బయట ఎవరు యూట్యూబర్ గారు నాకు డబ్బులు కావాలంటే ఇచ్చేస్తామా? అవి కొంచెం ఆలోచించండి బిఫోర్ సెండింగ్ మనీ. ప్లీజ్ థింక్. డబ్బులు ఊరికే వేస్ట్ చేయకండి. అంతే గైస్, ఇది చిన్న వీడియో చెప్పాలనిపించింది. దట్స్ ఇట్. థ్యాంక్స్. నమస్తే. జిందాబాద్.